రైట్. రాయలసీమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ అధికార పార్టీకి సంబంధించి హవా నడుస్తూ ఉంటుంది, గతంలో చూస్తున్నాం. కానీ అక్కడ కూడా ఈసారి పూర్తిగా అధికార పార్టీ చతికిల పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కూటమి అక్కడ హవా నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంతకుముందు మా ప్రతినిధి గణేష్ చెప్పున్నారు ఇక్కడ ఏ విధంగా ఈక్వేషన్స్ ఉన్నదనేది. సో రాయలసీమకు సంబంధించి ఈక్వేషన్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? గతంలో ఈక్వేషన్స్ ఎక్కడ మనకు కనిపించట్లేదు. రాయలసీమ పూర్తిగా క్లీన్ స్వీప్ చేయబోతుంది అనుకోవచ్చా కూటమి? అంటే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో దాన్ని కూడా తలకిందులు చేసే విధంగా కూడా ప్రస్తుతం ఇక్కడ నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో గతంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే అందుకు భిన్నంగా కూడా ప్రస్తుతం 10లో 8 ప్రస్తుతం టీడీపీ అభ్యర్థులు కూడా లీడ్ లో ఉన్నారు. ఏదైతే కూటమికి సంబంధించినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా గెలుపు దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎన్నెల్లేని విధంగా ప్రస్తుతం ఇక్కడ కూటమి అభ్యర్థులు ప్రస్తుతం లీడ్ లో ఉండడం కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులకు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గతంలో ఏదైతే విచారించారో కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే బద్దూరు పులివెందుల నుంచి 5 మెజార్టీ లీడ్ తో కొనసాగుతున్నారు. 8 స్థానాల్లో కూడా దాదాపు ఆ దరిదాపుల్లో కూడా వైసీపీ చాలా రైతులు పడిందని చెప్పవచ్చు. ఇక్కడ టీడీపీ దాదాపు 6 స్థానాల్లో రైల్వే కోడూరులో జనసేన. రైట్ శ్రీనివాస్, చూద్దాం ఏం జరగబోతుంది అనేది. పోస్టల్ బ్యాలెట్లు ఇది ఇంకా సరిసమానంగా లేవు కదా, ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేద్దామన్న ధోరణి కూడా కొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. చూద్దాం. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక వైసీపీ సంబంధించి మనకి ఏ విధంగా లీడింగ్ ఉందనేది. కానీ దాదాపుగా అటు విజయనగరంలో లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసిన అధికార పార్టీ ఈసారి అదే రిపీట్ కాబోతుందా? అది కూటమి నుంచి క్లీన్ స్వీప్ చేయబోతుందా? ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా అది ప్రత్యేకంగా కూటమికి సంబంధించి ఎడ్జ్ కనిపిస్తోంది. మెయిన్ గా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా లీడింగ్ లో కొనసాగుతోంది. అటు పిఠాపురంలో 10,000కు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇట్లా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే కొనసాగుతాయి. ఒక ఏపీ గురించే కాదు, తెలంగాణకు సంబంధించి, నేషనల్ సంబంధించి కూడా అప్డేట్స్, ఖచ్చితమైన వాస్తవ ఫలితాలని మేము ఉంచుతుంది ఐ న్యూస్. కంటిన్యూ చేద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.